హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నుంచి జూనియర్ టెలికాం ఆఫీసర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. ఈ జాబ్స్కి సంబంధించి ఈ వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ యొక్క జాబ్స్ గురించి మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు ఆ యొక్క వీడియో లింక్ ఇక్కడ పైన కార్డ్స్లో ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ముందుగా ఆ యొక్క వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 55,000కి పైగా సాలరీ ఉంటుంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబులే. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ముందుగా ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. యొక్క వీడియో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే బిఎస్ఎన్ఎల్ నుంచి దాదాపు మనకి 10 సంవత్సరాల తర్వాత ఈ యొక్క జూనియర్ టెలికాం ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై నౌ పైన క్లిక్ చేసినట్లయితే సో మనకి అప్లై చేయడానికి సంబంధించి పేజ్ అనేది ఇలా మీకు ఓపెన్ కావడం అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించి ఇక్కడ మీకు చూడండి రిజిస్ట్రేషన్, న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేయాలి. సో న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు క్యాన్సల్ అండ్ ఓకే అని చెప్పేసి వస్తుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. సో ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది అనమాట రిజిస్ట్రేషన్ పేజ్. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేయడానికి 3rd July వరకు అయితే టైం ఉంది. సో మీరు లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. సో మీరు తొందరగా అప్లికేషన్స్ పెట్టుకున్నట్లయితే మీకు ఏంటి అంటే మీకు మర్చిపోకుండా ఉంటారు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ లాస్ట్ డేట్లో సర్వర్ బిజీగా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. సో ఫస్ట్ ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో వచ్చేసి ఫస్ట్ మనకి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. ఫస్ట్ మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి. సో ఫస్ట్ నేమ్, సో మీ ఫస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత అండ్ మీకు ఒకవేళ మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంటే లాస్ట్ నేమ్, అంటే మీ నేము, సర్ నేము, తర్వాత మీరు ఇచ్చిన తర్వాత మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది ఆటోమేటిక్గా. తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. తర్వాత ఇండియన్ సిటిజన్ దగ్గర ఎస్ అని చెప్పేసి మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసి పోస్ట్ అప్లైడ్ ఫర్ దగ్గర జూనియర్ టెలికాం ఆఫీసర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టెలికాం అని చెప్పేసి ఉంది, అది సెలెక్ట్ చేసుకొని ఈ చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేసేసి క్యాప్చా ఇచ్చేసి రిజిస్టర్ ఆన్ ఓపెన్ అయితే క్లిక్ చేయాలి. రిజిస్టర్ ఆన్ ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ అని చెప్పేసి కింద ఉంది కదా, మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ పేజ్లో మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే రిజిస్టర్ ఓపెన్ క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అనేది వెళ్తుంది మీ మొబైల్ నెంబర్కి. ఆ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చినటువంటి నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనము లాగిన్ అయితే అవ్వాలి. మీ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అవ్వగానే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో మనకి టోటల్గా 7 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనము కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత పర్సనల్ ఇన్ఫో అండ్ తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అలా మనకి అన్నీ ఇచ్చేసి సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ప్రివ్యూ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఫైనల్గా ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు రిలీజన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో రిలీజన్ వచ్చేసి హిందూ కాబట్టి ఇక్కడ నేను హిందూ పెడుతున్నాను. సో మీ రిలీజన్ ఏదైతే అది పెట్టండి. తర్వాత ఫాదర్ నేమ్ ఇవ్వాలి. తర్వాత మదర్ నేమ్, తర్వాత జెండర్, సో మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత మెరిటల్ స్టేటస్, సో మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ పెట్టండి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్ 1, ఐడెంటిఫికేషన్ మార్క్ 2 అని చెప్పేసి ఉంది. ఏంటి అంటే ఇది మనకి పుట్టుమచ్చలకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే మీకు 10th క్లాస్ మెమోలో ఉంటుంది కదా, అక్కడ చూసేసి యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు లేకపోతే అక్కడ నో అని చెప్పేసి ఇచ్చేస్తే సరిపోతుంది. తర్వాత మీకు ఏమేం లాంగ్వేజెస్ వస్తాయి, సో మీకు ఏమేం లాంగ్వేజెస్ వస్తే మీకు తెలుగు వస్తే తెలుగు ఇచ్చేసి ఇక్కడ
రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ నుంచి సంబంధించి ఆప్షన్స్ ఉంటాయి. మీకు తెలుగుకి సంబంధించి అన్ని స్కిల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే హిందీ, ఇంగ్లీష్ అది కూడా ఇచ్చేసి మీకు రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ స్కిల్స్ కూడా ఉంటే ఒకవేళ పెట్టండి, లేకుంటే అది వదిలేస్తే సరిపోతుంది అనమాట. ఆ విధంగా అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ డీటెయిల్స్ ఏంటి అండ్ కరస్పాండెన్స్ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఇది టిక్ మార్క్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పని అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి పర్సనల్ ఇన్ఫో అనేది కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు అదర్ డీటెయిల్స్లో వచ్చేసి ఏమేమి ఎంట్రీ చేయాలి అంటే, సో ఫస్ట్ ఇక్కడ అదర్ డీటెయిల్స్లో మీ యొక్క జెండర్ అనేది ఆల్రెడీ ఇచ్చేసారు. తర్వాత ఇక్కడ చూడండి కేటగిరీ టు విచ్ ద క్యాండిడేట్ బిలాంగ్స్, మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఓబీసీ అయితే ఓబీసీ, జనరల్ అయితే జనరల్, ఎస్సీ అయితే ఎస్సీ, ఆ విధంగా మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆర్యూ ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్ అంటే ఒకవేళ మీరు ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ అయితే ఎస్ పెట్టాలి, ఒకవేళ ఓబీసీ క్రీమీ లేయర్ అయితే నో పెట్టాలన్నమాట. సో ఇక్కడ ఎస్ అని చెప్పేసి ఇస్తే మీకు ఓబీసీ రిజర్వేషన్ అనేది వర్తిస్తుందన్నమాట. సో దానికి సంబంధించి ఎస్ అని పెడితే సబ్ కేటగిరీ అంటే ఓబీసీలో మీరు ఏ క్యాస్ట్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. మీరు ఒకవేళ ఎగ్జాంపుల్గా చెప్తాను, ఇక్కడ మేము పద్మశాలి కాబట్టి పద్మశాలి, ఆ విధంగా మీ క్యాస్ట్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ ఆర్యూఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, సో మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ లేకుంటే నో అని చెప్పేసి పెట్టాలి. తర్వాత ఫిజికల్ డిజబిలిటీ 40% ఆర్ మోర్ దాన్ 40, సో మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉంటే ఇది నో పెట్టండి, లేకుంటే మీరు ఫిజికల్లీ ఫిట్గా లేకుంటే 40% కంటే ఎక్కువగా డిసబిలిటీ ఉంటే ఇది ఎస్ పెట్టాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్యూ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ ప్రజెంట్లీ, సో మీరు ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ అని చెప్పేసి అంటున్నారు, కాదు కాబట్టి నో పెడతాము సింపుల్గా. తర్వాత చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనము క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది వెళ్ళిపోదాం అనమాట. సో ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర ఏంటంటే ఇక్కడ చూడండి, హ్యావ్ యూ రిసీవ్డ్ యువర్ మార్క్ షీట్స్ ఇన్ జీపీఏ ఫార్మాట్ ఫర్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ. సో మీ క్వాలిఫికేషన్లో మీరు జీపీఏ ఫార్మాట్లో మీకు మార్క్స్ అనేవి రిసీవ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టాలన్నమాట. సో మీకు జీపీఏ ఫార్మాట్లో ఉంటే మాత్రమే వాళ్ళు మాత్రమే ఎస్ పెట్టాలి, సో మిగిలిన వాళ్ళైతే నో పెట్టండి. అయితే ఈ యొక్క జూనియర్ టెలికామ్ ఆఫీసర్ ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఇచ్చారు, జాగ్రత్తగా చూడండి. బీఈఆర్ బీటెక్ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట, లేకుంటే మీరు ఎంఎస్సీ చేసినా కూడా ఎలిజిబుల్. ఏ డిసిప్లిన్లో అంటే మీరు బీఆర్ బీటెక్ అనేది టెలికమ్యూనికేషన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, రేడియో కానీ, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్, ఈ 7 డిసిప్లిన్స్లో ఏ డిసిప్లిన్లో బీటెక్ పాస్ అయినా ఎలిజిబులే. లేకపోతే ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేదనుకుంటే ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు, లేదంటే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ మీరు ఇక క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ నోట్ పాయింట్ అనేది క్లియర్గా ఇచ్చారు, జాగ్రత్తగా చూడండి. కన్వర్ట్ సిజిపిఏ టు పర్సంటేజ్ యూజింగ్ అఫీషియల్ ఫార్ములా ఫ్రమ్ యువర్ మార్క్ షీట్ ఆర్ యూనివర్సిటీ. అంటే మీకు ఒకవేళ సిజిపిఏ అనేది ఇక్కడ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీ సిజిపిఏ అనేది మీరు కంపల్సరీగా పర్సంటేజ్ కిందకైతే కన్వర్ట్ చేసి ఎంటర్ చేయాలన్నమాట. మీకు దానికి సంబంధించి ఆ ఫార్ములా అనేది మీకు మార్క్ షీట్ వెనకాల అయితే ఉంటుందన్నమాట. అక్కడ నుంచి వెళ్ళి చెక్ చేసుకొని ఆ ఫార్ములా దాన్ని బేస్ చేసుకొని మీరు కన్వర్ట్ చేసుకుని ఆ పర్సంటేజ్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, అది గమనించండి. సో ఇక్కడ మీకు ఒకవేళ సిజిపిఏ లేకపోతే డైరెక్ట్గా మార్క్స్ ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసేయచ్చు. సిజిపిఏ ఉన్న వాళ్ళు మాత్రం మీరు అఫీషియల్ ఫార్ములా యొక్క యూనివర్సిటీ లేదా మార్క్ షీట్ వెనకాల ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకొని, లేకపోతే తెలియకపోతే మీరు కాలేజీలో అక్కడ హయ్యర్ అఫీషియల్స్ అడిగినా చెప్తారు. సో ఫస్ట్ ఇక్కడ మీరు 10th క్లాస్కి సంబంధించి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథ్స్, సైన్స్, సోషల్ కదా, ఆ సబ్జెక్ట్స్ ఇక్కడ మెన్షన్ చేసి స్కూల్ నేమ్ అండ్ బోర్డు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, టోటల్ మార్క్స్ 600 అండ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ పర్సంటేజ్ ఎంత, అలాగే ఇంటర్కి సంబంధించి అండ్ తర్వాత డిగ్రీ గ్రాడ్యుయేషన్కి సంబంధించి, బీఈ బీటెక్కి సంబంధించి దానికి సంబంధించి బ్రాంచ్ ఏ విభాగంలో చేశారు అండ్ కాలేజ్ నేమ్, బోర్డు లేదా యూనివర్సిటీ, ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అవి ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఇది చెక్ బాక్స్ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పని అయితే క్లిక్ చేయాలి. ఇంకా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫైల్ అటాచ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ క్లిక్ ఆన్ అప్లోడ్ టు సబ్మిట్ యువర్ డాక్యుమెంట్, ఎన్షూర్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లోడ్ అకాడమిక్ డాక్యుమెంట్ అండ్ అప్లోడ్ సర్టిఫికేట్, ఫైల్ షుడ్ బి ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్. సో మీరు ఏదైతే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో అది మనకి కంపల్సరీగా పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా గమనించండి, మీరు ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేస్తారో అది మనకి మినిమం 20 నుంచి 60 KB లోపు ఉండాలి, జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీరు డైరెక్ట్గా చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫోటో పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత సిగ్నేచర్ ఏమో 10 నుంచి 60 KB లోపు ఉండాలి. ఇక్కడ మీరు డైరెక్ట్గా చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మనకు టిక్ మార్క్ అనేది ఇచ్చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి
అప్లోడ్ అకాడమిక్ మార్క్ షీట్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్ యాజ్ ఏ సింగిల్ పీడిఎఫ్ ఇన్ రెస్పెక్టివ్ క్వాలిఫికేషన్ అండ్ పీడిఎఫ్ సైజ్ వచ్చేసి 50 KB నుంచి 1 MB లోపు ఉండాలి. అంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో ఇక్కడ, సో మీరు ఎస్ఎస్సికి సంబంధించి కానీ, ఇంటర్కి సంబంధించి కానీ, గ్రాడ్యుయేషన్కి సంబంధించి కానీ ఆ డీటెయిల్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ 1 MB లోపు ఉండే విధంగా పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారంటే క్యాస్ట్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఏదైనా గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసేసి, సో ఫైనల్గా నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తే, మనకి తెలుగు వాళ్ళకైతే ఏపీ వాళ్ళకైతే విజయవాడలో ఉంటుంది, మన తెలంగాణ వాళ్ళకైతేనేమో హైదరాబాద్లో ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ చూడండి సర్కిల్ ప్రిఫరెన్స్. సో మీరు ఇక్కడ పోస్టింగ్ ప్రిఫరెన్స్ అనేది ఎక్కడ రావాలనుకుంటున్నారు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మన ఇక్కడ తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ పెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, ఈ విధంగా మీకు నియరెస్ట్ లొకేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ విధంగా నియరెస్ట్ లొకేషన్స్ అన్ని కూడా పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మనము సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఫీ పేమెంట్కి సంబంధించి పేజీలోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో మనము ఫీ పేమెంట్ చేసేసి ఫైనల్గా మనము ఆ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు జాబ్స్కి అయితే సింపుల్గా మొబైల్ త్రూ కానీ, ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు నేను మొబైల్లోనే చేశాను కాబట్టి ఈ విధంగా మీరు మొబైల్ త్రూగా ఆన్లైన్ అప్లై అయితే చేసేసచ్చు. కాకపోతే మీరు అన్ని డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి రెడీగా పెట్టుకుంటే ఈజీగా అయితే సబ్మిట్ అనేది చేసేసచ్చు. సో మీకు యొక్క అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగచ్చు. డెఫినెట్గా మీకు వీడియో నచ్చింది అనుకుంటే తప్పనిసరిగా లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా సంస్థ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పోస్టులకి సంబంధించి టోటల్గా వచ్చేసి 100 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. వేకెన్సీస్ అనేవి తక్కువగా ఉన్నాయనుకోకండి, ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత వచ్చింది కాబట్టి. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్స్ పెట్టుకోండి. ఫీజు మనకి ఎక్కువగా ఇచ్చారు కాబట్టి తక్కువ మంది అయితే అప్లై చేస్తారు కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు డెఫినెట్గా అయితే ట్రై చేయండి, తప్పలేదు. మనకి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 2000, మిగతా వాళ్ళు అయితే 1000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ యూపీఐ పేమెంట్స్ యాప్ ద్వారా మీరు డైరెక్ట్గా ఫీ పేమెంట్ అనేది చేసేసేయచ్చు. సో అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. ఇంట్రెస్ట్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో కానీ తప్పనిసరిగా లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.